మనందరికీ రామాయణం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు, అలాగే అతి భయంకర రాక్షసుడు రావణాసుడు మాత్రమే. కానీ ఈ రామాయణంలో ఇంకో గొప్ప మహావీరుడి క్యారెక్టర్ ఉంది. అతనే పరశురాముడు. ఇతని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అంతటి గొప్ప వీరుడు ఈయన. రావణాసుడినే అతి దారుణంగా కొట్టిన కార్తవీరాజుడినే ఎవరూ కూడా ఓడించలేదు. అలాంటి వాడికి ఎదురుగా వెళ్లి అతన్ని నాశనం చేసిన గొప్ప వీరుడు ఈయన. అయితే ఈ వీడియోలో అసలు పరశురాముడు ఎవరు, అతనికి శివధనుస్సు ఎలా చేతికి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మనం పరశురాముడి గురించి తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తాను. శ్రీ మహావిష్ణువు వామనావతారం తర్వాత దాదాపుగా రాక్షసులంతా కూడా చాలా వరకు తగ్గిపోయారు. కానీ మిగిలిన కొద్ది మంది రాక్షసులు రహస్యంగా కొన్ని చోట్ల దాక్కున్నారు. అయితే ఈ రాక్షసులు ఎప్పుడైతే తగ్గిపోయారో ఇక అప్పుడే క్షత్రియులు అనగా రాజులు పెరిగిపోయారు. అయితే ఇలా పెరిగిన రాజులకు ధనంతో పాటు వాళ్లలో క్రూరత్వం కూడా పెరిగి అరాచకాలు చేయడం మొదలు పెట్టారు. ఇక ఇదే సమయంలో రుచికుడు అనే బ్రాహ్మణ మునికి గాది మహారాజు యొక్క ఒక్కగాను ఒక్క అందాల కూతురైన సత్యదేవి బాగా నచ్చి ఆ గాదిరాజు దగ్గరికి వెళ్లి నీ కూతుర్ని ఇచ్చి నాకు పెళ్లి చేయమని అడిగాడు. అయితే ఆ రాజు అప్పుడు ఏమన్నాడంటే, నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే కన్యాశుల్కంగా నాకు ఒక్క చెవి మాత్రమే నల్లగా ఉండి మిగిలిన ఒళ్ళంతా తెల్లగా ఉండే 1000 గుర్రాలు నాకు తెచ్చి ఇవ్వు అని ఒక షరతును పెట్టాడు ఆ రాజు. ఇక ఆ ముని తపస్సు చేసి ఆ గుర్రాలను తెచ్చి వాటిని తన మామకు ఇచ్చి సత్యదేవిని పెళ్లి చేసుకున్నాడు. కానీ సత్యదేవికి చాలా కాలంగా పిల్లలు పుట్టలేదు. దీంతో సత్యదేవి తన మామ అయిన భృగు మహర్షి దగ్గరికి వెళ్లి నాకు మరియు నా తల్లికి మగపిల్లలు కావాలని అడిగింది. ఎందుకంటే సత్యదేవి తల్లికి మగపిల్లలు లేరు, ఈమె ఒక్కతే ఆడపిల్ల. మగపిల్లలు లేకపోతే తన తండ్రి వంశం ఇక ఉండదు అని ఇలా కోరుకుంది. అప్పుడు భృగు మహర్షి 2 గిన్నెలలో ప్రసాదాలను ఇచ్చి వాటిని 2 వేర్వేరు పదార్థాలు అని చెప్పి ఇలా అన్నాడు, ఇందులో మొదటి గిన్నెలోని పదార్థాన్ని తింటే రాజులాంటి గొప్ప వ్యక్తి అలాగే భయం లేని పరాక్రమవంతుడు పుడతాడని, దీనిని మీ అమ్మకు ఇవ్వు అని, ఎందుకంటే మీ అమ్మ వాళ్ళది రాజుల వంశం అని చెప్పాడు. ఇక ఇంకో గిన్నెలోది తింటే అపరజ్ఞాని పుడతాడు, ఇది నువ్వు తిను, ఎందుకంటే నువ్వు ఒక బ్రాహ్మణుడిని పెళ్లి చేసుకున్నావు, నీది బ్రాహ్మణ కుటుంబం కాబట్టి అని అన్నాడు. కానీ ఇక్కడ పొరపాటున గిన్నెలు మారిపోయి ఒకరివి ఒకరు తినేశారు. ఇది తెలుసుకున్న సత్యదేవి నాకు అపరజ్ఞానే కావాలని మళ్లీ భృగు మహర్షిని అడిగింది. దీంతో భృగు మహర్షి సరే ఒక పని చేస్తా, ఎలాగైనా నీ వంశంలో ఇది తినడం వల్ల ఒక పరాక్రమవంతుడు పుట్టక తప్పదు, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు బ్రహ్మజ్ఞాని అయిన జమదగ్ని పుడతాడు, అతని కడుపున ఆ పరాక్రమవంతుడు పుడతాడని చెప్పాడు. అలాగే ఆమెకి జమదగ్ని పుట్టాడు, ఆయన బ్రహ్మజ్ఞాని. జమదగ్ని కడుపున చివరి సంతానమైన 5వ వాడిగా పుట్టినోడే ఈ పరశురాముడు. ఈయన గొప్ప పరాక్రమవంతుడు. అయితే ఈయన తల్లిదండ్రులు ఈయనని ముద్దుగా భార్గవ అని పిలుచుకునేవారు. అయితే పరశురాముడికి యుక్త వయసు వచ్చాక తన 5గురు అన్నదమ్ములు గురువుని వెతుక్కుంటూ దేశయాటనకు వెళ్లారు. అయితే వారందరికీ గురువు దొరికాడు, కానీ పరశురాముడికి మాత్రం ఇంకా గురువు దొరకలేదు. ఎందుకంటే నాకు గురువు అనే వ్యక్తి నాకంటే గొప్పవాడై ఉండాలి, అలాంటి వాడినే నేను గురువుగా ఎన్నుకుంటానని నిర్ణయించుకున్నాడు. అలా తన గురువు కోసం వెతుకుతూ అన్ని రాజ్యాలను దాటేశాడు. ఇక చాలా రోజుల తర్వాత చివరిగా అతను ఒక శ్మశానం దగ్గరికి చేరుకున్నాడు. ఆ శ్మశానంలో ఒక కాటికాపరి కనిపించాడు. ఆ కాటికాపరి పరశురాముణ్ణి చూసి ఏమి వెతుకుతున్నావని అన్నాడు. అప్పుడు పరశురాముడు ఆ కాటికాపరితో ఏమన్నాడంటే, ఎవరైతే బ్రతుకులో ఏమి దొరకదో వారు చావులో వెతుక్కుంటారని అన్నాడు. అప్పుడు కాటికాపరి, పుట్టుకలో నీకు దొరకనిది చావులో ఏమి దొరుకుతుందని అన్నాడు. అప్పుడు పరశురాముడు, చావులో మన పుట్టుకకి నాంది దొరుకుతుంది అని చెప్పాడు. అలాగే నేను గురువును వెతుక్కుంటూ వచ్చాను. నాకు ఎలాంటి గురువు కావాలంటే నాకు ఏం కావాలో నాకు తెలిసేలా చేసేవాడు, అలాగే నాకు కావలసిన విద్యను నేర్పించేవాడు గురువుగా కావాలని పరశురాముడు కాటికాపరితో అన్నాడు. కానీ ఇక్కడ పరశురాముడికి అర్థం కాని విషయం ఏంటంటే, ఆ కాటికాపరి మరెవరో కాదు ఆ మహాశివుడే అని. ఆ మహాశివుడే కాటికాపరి వేషంలో వచ్చాడు. వెంటనే పరశురాముడు ఆశ్చర్యపోయి శివునికి నమస్కారం చేశాడు. ఇక శివుడు పరశురాముడితో ఇలా అన్నాడు, నీకు నేను కావలసిన విద్యలన్నీ నేర్పిస్తాను అని చెప్పి అష్టసిద్ధులు నేర్పించాడు. అన్ని చక్రాలను పనిచేసేలా చేశాడు. శివుడితో సమానమైన శక్తిని నేర్పించాడు. అలాగే శివధనుసును గండ్రగొడ్డల్ని పరశురాముడికిచ్చి ఇక వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు పరశురాముడు వెళ్లిపోతూ శివునితో ఇలా అన్నాడు, మహాదేవా, నీవు నన్ను ఎందుకని ఇంత శక్తివంతంగా తయారు చేశావు, దేనికోసమని నన్ను ఇలా చేశావని అడిగాడు. అప్పుడు శివుడు నవ్వుతూ, పరశురామ, రాబోయే కాలంలో అది నీకే తెలుస్తుందని అన్నాడు. ఇక పరశురాముడు సరే మహాదేవా అని చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళాడు. అలాగే అతని అన్నదమ్ములు కూడా ఇంటికి తిరిగి వచ్చేశారు. ఇక పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని ఒక యాగాన్ని చేస్తున్నాడు. అయితే యాగం కోసమని కావలసిన నీరును తీసుకురమ్మని అప్పుడే తయారు చేసిన పచ్చి మట్టి కుండని రేణుకాదేవికి ఇచ్చాడు. నీటి కోసమని రేణుకాదేవి దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళింది. అయితే ఆ నది మధ్యలో గాంధర్వుడు దేవకన్యలతో నది మధ్యలో సరసాలాడుతూ రేణుకాదేవికి కనిపించాడు. అలా వారిని చూసి
చూసి షాక్ అయిన రేణుకాదేవి ఆ పచ్చి మట్టి కుండను కాస్త గట్టిగా ఒత్తింది. దాంతో ఆ కుండకి చిన్నగా రంధ్రం పడింది. ఇక ఆ కుండలో నీరు పట్టుకొని హోమం దగ్గరికి వస్తుండగా జమదగ్ని ముందుకు ఒక్కసారిగా వచ్చేసరికి ఆ కుండ పగిలిపోయి నీరు యాగంలో పడి యాగం భంగమైంది. అయితే ఆ యాగం అనేది ఆయన ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాడు. దాంతో కోపంగా రేణుకాదేవి ముఖం వైపు చూశాడు. అయితే తన దివ్య దృష్టితో చూసి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఇంకా కోపంతో రగిలిపోయాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఒక్క పరశురాముడు తప్ప అందరూ అక్కడే ఉన్నారు. ఆ నలుగురు కొడుకుల్ని చూసి మీ అమ్మ నా యాగాన్ని పాడు చేసింది, వెంటనే పరిహారంగా ఆమెను చంపేయండి అని వారికి చెప్పాడు. కాని వారు భయపడి ఎవరూ కూడా అలా చేయడానికి ముందుకి రాలేదు. నాన్నగారు, మీరు నాకు నేర్పిన ధర్మం ప్రకారం స్త్రీ హత్య, మాతృహత్య మహాపాపం, మేము చెయ్యలేమండి అని అన్నారు. వెంటనే కోపంతో పరశురాముణ్ణి భార్గవ అని పిలిచాడు. భార్గవుడు తన తండ్రి పిలుపు విని వెంటనే అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన పరశురాముడితో జమదగ్ని ఇలా అన్నాడు, నీ తల్లి నా యాగం పాడు చేసింది, అలాగే నీ అన్నలు నా మాటకి ఎదురు చెప్పారు, వెంటనే అందరినీ చంపేయని చెప్పాడు. అయితే పరశురాముడు చంపేయని చెప్పిన ఒక్క సెకండ్ లోపే తన గొడ్డలితో తన తల్లిని, తన అన్నదమ్ముల్ని అందరినీ ఒక్క వేటుతో నరికేశాడు. పరశురాముడు వారిని నరికిన స్పీడ్కి వారి శరీరాలు ముక్కలు ముక్కలుగా అయి అక్కడ చెల్లాచెదురై పడ్డాయి. అయితే ఆ సన్నివేశాన్ని చూసిన జమదగ్ని ఆశ్చర్యపోయి తన కోపమంతా తగ్గిపోయి పరశురాముడితో ఇలా అడిగాడు, నీ అన్నలు స్త్రీ హత్య అని, మాతృహత్య అని తల్లిని చంపలేదు, కానీ నువ్వు నా మాట విని వెంటనే ఏమీ ఆలోచించకుండా చంపేశావు, ఎందుకని అడిగాడు. తండ్రిగారు, నాకు అవేమీ కనబడలేదు, కేవలం మీ మాట పితృవాక్య పరిపాలన ఒకటే కనబడింది, అదే మూలధర్మం అని భావించి మీరు చెప్పింది పూర్తి చేశానని చేతులు కట్టుకొని తండ్రి కాళ్ల వైపు చూస్తూ చెప్పాడు. ఆ మాటకి సంతోషించిన జమదగ్ని నీకు ఏం కావాలో కోరుకో, ఏది కావాలన్నా ఇస్తానని ఒక వరాన్ని ఇచ్చాడు. అప్పుడు పరశురాముడు నా తల్లిని, నా అన్నదమ్ముల్ని తిరిగి బ్రతికించు అని వరాన్ని కోరుకున్నాడు. అలాగే జమదగ్ని వారిని తిరిగి బ్రతికించాడు. అయితే ఇక్కడ పరశురాముడు ఏమీ ఆలోచించకుండా మూర్ఖంగా తన తల్లిని, అన్నదమ్ముల్ని చంపలేదు. తన తండ్రికి వారిని చంపినా కూడా తిరిగి బ్రతికించే శక్తి ఉంది కాబట్టే తన తండ్రి చెప్పిన మాటని విన్నాడు. ఇక ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కార్తవీర్యార్జునుడు అనే ఒక క్షత్రియుడు ఉన్నాడు. ఆయనకి 1000 చేతులు ఉంటాయి. ఒక చేతిని నరికితే వెంటనే మరో చేయి వస్తుంది. అలాగే ఆయన మహాబలశాలి కూడా. ఆయన చేతుల్ని ఎంత పెద్దగైనా చేయగలడు. అయితే ఒకసారి రావణాసుడు వెళ్లే దారిలో పెద్ద శరీరంతో నిద్రపోతున్న కార్తవీర్యార్జునుడు ఎదురుపడ్డాడు. అయితే వీరిద్దరికి మాటామాటా పెరిగి గొడవ పెద్దదిగా అయింది. అయితే ఆ పోరాటంలో రావణాసుణ్ణి తన 1000 చేతులతో చిత్తు చిత్తుగా కొట్టి ప్రాణాలు తీసేంత పనిచేసి విడిచిపెట్టాడు. అయితే ఇంత శక్తివంతుడైన కార్తవీర్యార్జునుడు ఒక రోజు అడవిలో తన సైన్యంతో ప్రయాణిస్తుండగా అతనికి జమదగ్ని ఆశ్రమం కనిపించింది. వారిని చూసిన కార్తవీర్యార్జునుడు ఈ సన్యాసులు అసలు ఇలాంటి అడవులో ఎలా జీవిస్తారో, వీరిని చూస్తే జాలిగా ఉందని వారి ముందే నవ్వుతూ వెటకారంగా అన్నాడు. అప్పుడు జమదగ్ని నవ్వుతూ వారి దగ్గరికి వెళ్లి, క్షత్రియులారా, మిమ్మల్ని చూస్తే ఆకలిగా ఉన్నట్లు కనిపిస్తుంది, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని అన్నాడు. దానికి కార్తవీర్యార్జునుడు నీ ఆశ్రమంలో ఏముంటుందని అన్నాడు. అయినా కూడా నీది చాలా చిన్న ఆశ్రమం, కానీ మాది పెద్ద సైన్యం, మీరు మాకు భోజనం పెట్టలేరని అన్నాడు. అప్పుడు జమదగ్ని నవ్వుతూ, మీరు వచ్చి చూడండి, మీ సైన్యానికి కావలసినంత భోజనానికి 2 రెట్లు ఎక్కువగా పెడతానని అన్నాడు. అందరినీ ఆశ్రమంలో కూర్చుండబెట్టి లోపల నుండి అక్కడి పనివారు గంజుల నిండా వందల రకాల భోజనాలు తీసుకొస్తున్నారు. అది కూడా క్షణాలలో చెప్పిన వెంటనే తీసుకొస్తున్నారు. ఎవరు ఏ భోజనం అడిగినా లోపల ఉందని చెప్పి తీసుకొస్తున్నారు. అయితే రాజుకి ఇదంతా ఎలా సాధ్యమని లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఒక పని మనిషి తెల్లటి ఆవు చెవిలో వంట పేరు చెప్తే చాలు అది వెంటనే అక్కడ పుడుతుంది. ఆ ఆవే క్షీరసాగరం మదనం మధ్యలో వచ్చే కామధేనువు. ఆ ఆవును నాకు ఇవ్వండి అని జమదగ్నిని ఆ రాజు అడిగాడు. అది నాకు బహుమానంగా ఇచ్చింది, దాన్ని నేను నీకు ఇవ్వలేను, అది నీతో వస్తే నువ్వు తీసుకెళ్ళు అని చెప్పాడు. అయితే కామధేనువు అంటే అర్థం కామ అంటే కోరిక, ధేనువు అంటే ఇచ్చేది, కోరుకునేది ఇచ్చేది అని అర్థం. వెంటనే ఆ ఆవును తీసుకురండి అని సైనికులను పంపాడు. అయితే కామధేనువు అంతకంటే ఎక్కువ సైనికులని పుట్టించింది. ఇక గెలవలేం అనుకొని యజమాని ఉండడం వల్లే ఆ కామధేనువు రావట్లేదు. అదే యజమాని లేకపోతే కామధేనువు వస్తుంది గాని ఆ రాజు అనుకొని జమదగ్ని ధ్యానంలో ఉండగా వెనుక నుండి తన తలని నరికివేశాడు. అది చూసిన రేణుకాదేవి కోపంతో భార్గవ అని పరశురాముణ్ణి గట్టిగా పిలిచింది. పరశురాముడు వచ్చేసరికి కామధేనువుని ఆ రాజు తీసుకెళ్లాడు. క్షత్రియులు రాక్షసుల కన్నా చాలా దారుణంగా తయారయ్యారు. అలాంటి క్షత్రియులను లేకుండా చేయి భార్గవ అని ఒట్టు తీసుకొని ఆమె చనిపోయింది. ఇక పట్టరాని కోపంతో పరశురాముడు కార్తవీర్యార్జునుడు ఉండే కోటకి వచ్చి గొడ్డెలు పైకెత్తి, రాజు బయటికి వస్తే వాడి ఒక్కడిని మాత్రమే చంపుతా, రాకపోతే రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తా అని గట్టిగా హెచ్చరించాడు. అయితే ఆ రాజు ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాలే అని అనుకొని కొంతమంది సైన్యాన్ని పంపి పరశురాముణ్ణి చంపేయండి అని చెప్పాడు. అలా వెళ్లిన ఆ సైన్యాన్ని కంటిరెప్ప
మాటలో పరశురాముడు తన గొడ్డలితో నరికి వారి తలలని రాజు కాళ్ళ దగ్గర విసిరాడు. దీంతో ఆ రాజు కోపంతో తన పూర్తి సైన్యాన్ని పిలిచి ఆ బ్రాహ్మణుడిని చంపిన వాడికి నా రాజ్యంలో సగభాగాన్ని ఇస్తానని చెప్పాడు. వేలాది సైన్యం రాజు యొక్క సగం రాజ్యం కోసమని అందరూ కలిసి కత్తులు బాణాలతో పరశురాముడి మీదికి వెళ్లారు. కాని కొద్ది సమయంలోనే ఆ సైన్యంలో ఒక్కడిని కూడా లేకుండా పరశురాముడు తన గొడ్డలితో నరికి ఆ శవాలని కుప్పలు కుప్పలుగా పడేస్తున్నాడు. ఆ పరశురాముడి గొడ్డలి గాల్లో తిరుగుతూ వెళ్లి రాజు సైన్యాన్ని చంపి తిరిగి మళ్లీ పరశురాముడి చేతిలోకి వెళ్ళింది. ఇక కోపాన్ని తట్టుకోలేక ఆ రాజు పరశురాముడి మీదికి యుద్ధానికి వెళ్లాడు. పరశురాముడు పట్టరాని ఆవేశంతో తన గొడ్డల్ని ఆ రాజు మీదికి విసిరాడు. ఆ గొడ్డలి ఆ రాజు యొక్క 1000 చేతులని నరుకుతూ వెళ్ళింది. కాని నరికిన చెయ్యి మళ్లీ మళ్లీ పుడుతుంది. కాని నరికినప్పుడు వచ్చే బాధని ఆ రాజు అనుభవిస్తున్నాడు. అలా చేతులు నరుకుతూ నరుకుతూ ఒక్కసారిగా కార్తవీర్యార్జునుడి తలని పరశురాముడు నరికేశాడు. అలా పరశురాముడు భూమి చుట్టూ 21 సార్లు తిరిగి దారిలో కనిపించిన క్షత్రియులందరినీ చంపేశాడు. కాని చివరికి ఒక ముని కోరిక మీద తను అస్త్ర సన్యాసాన్ని తీసుకున్నాడు. కాని పరశురాముడి కథ అప్పుడే ముగిసిపోలేదు. తర్వాత రామ అవతారంలో, కృష్ణ అవతారంలో, కల్కి అవతారంలో కూడా ఈయన వస్తాడు. ఎందుకంటే ఆయన చిరంజీవి, ఆయనకి చావే లేదు. ఆయనకి చావులేని వరాన్ని ఆ పరమశివుడు ఇచ్చాడు. నీకు కావాల్సినప్పుడే చనిపో అని వరాన్ని ఇచ్చాడు. ఫ్రెండ్స్, రేపటి పార్ట్ 2 వీడియోలో రాముని అవతారం గురించి మీకు తెలియని ఎన్నో ఘట్టాలని తెలుసుకుందాం. వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.